గత వారం రోజులుగా ఎల్లో మీడియా దాని అనుబంధ సంస్థలు అన్నీ కూడాను ఏదో కడపలో అవినాష్ రెడ్డి గారు రాజీనామా చేస్తున్నారు ఎంపీకి, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తున్నారు, చేసి ఢిల్లీకి వెళ్తాడు పార్లమెంట్కి పోటీ చేసేటువంటిది ఒక గాలి మాటలు. ఎవరో నెత్తిమాసినోడు ఏదో వీడియో చేసి వాని రేటింగ్ కోసం వాని వ్యూస్ కోసం వాడు చేసి పెడితే దాన్ని ఎల్లో మీడియా లీడ్ తీసుకొని ఏదో ప్రచారం చేస్తూ ఇక్కడ ఏదో భయపడ్డాడు, అసెంబ్లీకి రాలేడు, ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. అంతటితో ఆడుకోకుండా ఇంకొకరు పక్క రాష్ట్రం నుంచి ఒక గుంపు మేస్త్రి ఇక్కడికి వచ్చాడు, ముఖ్యమంత్రి అట ఆయన. ఇక్కడికి వచ్చేసేసి కడపలో రాజీనామా చేస్తే వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్, అదే తెలుగుదేశం తోక పార్టీ ఉంది కదా ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్, కాంగ్రెస్ బ్రాంచ్, షర్మిల పోటీ పెడితే ఇక్కడి నుంచి ఆయన గల్లీగా ఢిల్లీలో తిరిగేసేసి ఓడిస్తారట జగన్మోహన్ రెడ్డి గారిని. గుంపు మేస్త్రికి ఒకటి గుర్తు చేసుకుంటామని చెప్తున్నాను. 2018లో నీ నియోజకవర్గంలో కొడంగల్లో ఓడిపోతుంది. తర్వాత 2024లో అంటే 2023 మీ యొక్క శాసనసభ ఎన్నికల్లో పెడితే 2 స్థానాల్లో పెడితే ఒక స్థానంలో మూడో ప్లేస్లో వచ్చినావు. తర్వాత నిన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే బీజేపీ డీకే అరుణ గెలిచింది. నువ్వు ఓడిపోయావు అక్కడ. అంటే నువ్వంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. నువ్వు అదే ఉట్టికెక్కలేనమ్మా ఊరికెక్కునా అనేటువంటి సామెతలాగా అక్కడేదో పీక్కోలేక గుంపు మేస్త్రి వచ్చి ఇక్కడికి ఏదో చేస్తారట. సో ఈ గాలి వార్తలంతా ఎందుకు అంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక ప్రజలను డైవర్ట్ చేయడానికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయోమయం చేయడానికి ఈ గాలి వార్తలన్నీ కూడా ఇస్తున్నారు. మీ గాలి వార్తలన్నీ కూడాను పక్కన పెట్టి ఫస్ట్ మీరు చెప్పినటువంటి సూపర్ 6 అన్నారు కదా, అవి అమలు చేయాలనేటువంటిది కోరుకుంటున్నాను.